వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. గత 5 ఏళ్లుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని విధుల్లోకి తీసుకోకుండా ఆయన మీద కేసులు పెట్టి సస్పెన్షన్లు విధించి చాలా వరకు ఇబ్బంది పెట్టారనేది చెప్పుకోవచ్చు జగన్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కూడా ఆయన మీద ఇలానే కొనసాగుతూ ఉంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇది చాలా దురదృష్టకరం అమ్మా. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వంలో చూశారు మీరు, కేవలం వాళ్ళకి అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళకి తొత్తులుగా ఉన్న వాళ్ళే చూశారు కదా మంచి మంచి పొజిషన్లో, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. సో వాళ్ళు చెప్పినట్టుగా యథా రాజా తదా ప్రజ ఆడినట్టు వాళ్ళకే స్థానం. సో ఇటువంటి ఆనెస్ట్ ఆఫీసర్స్కి స్థానం లేదు. రెండోది ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక కమ్మ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఏబి వెంకటేశ్వర రెడ్డిగా ఉండుంటే ఈ పార్టీకి డెఫినెట్గా డీజీపీగా ఉండు. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు ఉన్న డీజీపీ ఇప్పుడు ఈ ఈసీ మార్చిందో ఆ డీజీపీ స్థానంలో ఆయన్నే పెట్టుతారు. సో కేవలం ఆయన కమ్మ కులస్తుడైన కారణంగానే వీళ్ళు ఈ విధంగా పెట్టడం. రెండోది ఆయన కొరగాని కొయ్యగా వీళ్ళకి ఎప్పుడూ లొంగలేదు కాబట్టి, వీళ్ళ ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి. ప్లస్ రెండోది ఏంటంటే ఏదైతే వాళ్ళ చిన్నాన్న కేసు ఉందో, వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఉందో, సో ఆ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది, ఏంటి, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఏంటన్నది ఆయనకి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ఆయనకు తెలుసు. సో ఆయన మళ్ళీ పదవిలోకి వస్తే దాన్ని బయటకు లాగుతాడను, లేకపోతే ఈ విషయాన్ని బయటకు తీస్తాడను, మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే కారణం చేత, రకరకాల కారణం చేత. రెండోది ఏంటంటే బేసిక్గానే ఆయన ఆనెస్ట్ ఆఫీసర్, ఒక ఫ్యాషన్ కోసం యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి. ఎంతో ఫ్యాక్షనిజాన్ని కానీ, రౌడీజాన్ని కానీ, గూండాయిజాన్ని కానీ, ఈవెన్ నక్సలిజాన్ని కూడా ఆయన కూకటి వేళ్లతో అణిచివేసిన వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తి వీళ్ళ గవర్నమెంట్లో ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవు కాబట్టి వీళ్ళు కేవలం వీళ్ళ వర్గం, వీళ్ళ సామాజిక వర్గం, సో వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులనే కూడా వీళ్ళు ఆఫీసర్లుగా పెట్టుకుని డీజీపీలుగా పెట్టుకునో లేకపోతే సిఎస్గా పెట్టుకునో వీళ్ళు ఇంతకాలం 5 ఏళ్ళు ఆడింది ఆటే పాడిని చేశారు. ఈవెన్ ఆపద్ధర్మ గవర్నమెంట్ ఉండి కూడా, ఈవెన్ ఆల్రెడీ మీకు క్యాట్ వచ్చి లాస్ట్ టైమే చెప్పింది ఆయన్ని తీసుకోండి, ఆయన మీద మీరు చేసినవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పినప్పుడు కూడా కేవలం ఒక సరైన ఆఫీస్ కూడా ఇవ్వకుండా, సరైన ఒక టేబుల్ కుర్చీ కూడా ఇవ్వకుండా ఎక్కడో ఒక మూల ఆయన్ని కూర్చోబెట్టి ఎటువంటి ప్రాధాన్యత లేని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనే ఒక డిపార్ట్మెంట్లోకి ఆయన అధికారం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కావాలని చెప్పి మళ్ళీ ఏదైతే అలిగేషన్ చేశారో మళ్ళీ అదే బేస్లెస్ అలిగేషన్ ప్రకారం చేసి మళ్ళీ ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. సో మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి, క్యాట్కి వెళ్ళి ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ లాస్ట్ వీక్ మీకు ఆ క్యాట్ కూడా మళ్ళీ తీర్పిచ్చింది. ఎందుకు పదే పదే ఈ విధంగా అతన్ని ఇబ్బంది పెడతారు, అసలు బేస్లెస్ అలిగేషన్స్ తోటి ఎందుకు ఒక వ్యక్తిని, అది సేమ్ అలిగేషన్ తోటే మళ్ళీ ఏ విధంగా చేస్తారు, మీరు ఇమ్మీడియట్గా ఆయన్ని సర్వీస్లోకి తీసుకోండి అని చెప్పినా కూడా కేవలం ఆ కక్షాదింపు కోసం, కేవలం ఒక ఆ కమ్మ సామాజికానికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 13 days ఉందమ్మా ఆయనకి. ఆయన ఆశ ఏంటంటే ఈవెన్ రిటైర్మెంట్ టైంలో కూడా అట్లీస్ట్ ఆ యూనిఫామ్ వేసుకుని రిటైర్ అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూనిఫామ్ వేసుకోకుండా ఈ 13 రోజులు కూడా ఇలాగే కాలయాపన చేసేసి ఆయన ఎలాగైనా సరే ఇంటికి పంపించాలని వీళ్ళే చేస్తున్నారు. అంటే ఇప్పుడు గౌరవప్రదమైన రిటైర్మెంట్ కూడా ఇచ్చే ఆలోచన లేకుండా లేదు ఆ హ్యూమిలేషన్, కేవలం హ్యూమిలేషన్. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళ ప్రలోభాలకు కానీ వీళ్ళకి కానీ ఆయన లొంగలేదు. సో ప్లస్ వీళ్ళ యొక్క చాలా లూప్ హోల్స్, వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, మర్డర్లు కానీ చాలా విషయాలు ఆయన తెలుసు. ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి గారు యొక్క కేసు ఎంటైర్ ఎపిసోడ్ ఈయన దగ్గర ఉంది. సో ఇది వీళ్ళకి పరిపాటి. ఇప్పుడని కాదమ్మా, ఈ చరిత్ర మీరు తీసుకుంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి హయాంలో, రాజారెడ్డి హయాంలో కూడా మీకు అంతకుముందు ఉమేష్ చంద్ర గారు ఉండేవారు, స్వర్గీయ ఉమేష్ చంద్ర ఐపీఎస్. ఆయన చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఎవరిని అడిగినా చెబుతారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న హోమ్ గార్డ్ని కానించి, ఒక ఎస్ఐ కానించి, కానిస్టేబుల్ కానించి, సో హైయర్ అఫీషియల్స్ ఎవరిని అడిగినా చెబుతారు. ఆయన చాలామందికి స్ఫూర్తి, చాలామందికి ఆయన ఒక రోల్ మోడల్. సో అటువంటి వ్యక్తి కడపలో వీళ్ళు చేసే దౌర్జన్యాలు, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి చేసే దౌర్జన్యాలు, అక్రమాలు, ఈవెన్ ఎలక్షన్ టైంలో వీళ్ళు చేసే పోల్ రిగ్గింగ్ కానీ, వన్ సైడ్ పోలింగ్ కానీ, ఈ విధంగా జనాల్ని భయభ్రాంతులు చేసి వీళ్ళకి వీళ్ళే ఓట్లు వేసుకోవడం, ఇవన్నిటిని కూడా ఆయన అరికట్టాడు. ఇవన్నిటిని కూడా ఆయన చాలా ఉక్కుపాదంతో అణిచేశాడు. సో అదే ఆ టైంలో చూస్తే ఆ రోజున జరిగిన ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు ముక్కి మూలిగి చచ్చి చెడి చాలా చిన్న మార్జిన్తో, ఏదో మన చావు తప్పి కన్ను లొట్టపోయిందంటారు చూసారా, ఆ విధంగా బయటపడ్డాడు చిన్న మార్జిన్తో.
సో అటువంటి వ్యక్తిని కూడా మీరు చూసారు హైదరాబాద్ నడిబొడ్డున నక్సల్స్ అనే నెపంతో అని చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చెబుతారు. ఇది నక్సల్ చేసిన పని కూడా కాదు, కేవలం రాజశేఖర రెడ్డి మనుషులు చేసిన పని ఇది. ఆ రోజున కడపలో ఆయన ఈ విధంగా స్ట్రిక్ట్గా వ్యవహరించాడు కాబట్టి ఆ నక్సల్స్ ముసుగులో చంపేశారని కూడా చాలా అభియోగాలు చెబుతూ ఉంటారు, చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అన్నది ఆ భగవంతుడు తెలియాలి. కానీ ఆనెస్ట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఒక ఫ్యాషన్తో వస్తారమ్మా. ఏదో సొసైటీకి చెయ్యాలి, లా అండ్ ఆర్డర్ బాగా చూడాలి, సో ఈ దుర్మార్గుల యొక్క ఆటలు కట్టించాలి, సో ఈ విధంగా ప్రజలకి మంచి ఒక లా అండ్ ఆర్డర్ని ఇవ్వాలి, ఒక విధంగా శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఒక ఫ్యాషన్తో వస్తారు. కానీ ఈ రోజుల్లో అలా ఆలోచించడం తప్పు అనే విధంగా చేస్తున్నారు. 100% అంతే కదమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఈ రోజున చూస్తే మొత్తం ఎంటైర్ అన్ని సిస్టమ్స్ కరప్ట్ అయిపోయినాయి. ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా పాలక పక్షానికి తొత్తులుగా మారిపోయి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు చూసాం. ఎస్పెషల్లీ ఈ 5 ఏళ్లలో అసలు ఇతను కూడా ఇలా తయారయ్యడానికి ఒకళ్ళు కాదు, మొత్తం ఎంతోమంది. ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఈసీ దగ్గర 29 మొత్తం బదిలీ చేసింది. సో ఏ విధంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారు, ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు, ఈ విధంగా సామాన్య కార్యకర్తలను ఎంతమందిని చంపేశారు. ఎన్ని చేసినా కూడా ఎక్కడ కూడా వన్ సైడ్ దెబ్బలు తిన్నవాడి మీద, బాధితుడి మీదే కేసులు పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఎవరికి సామాన్యుడికి న్యాయం చేయలేదు. కానీ ఇటువంటి ఉమేష్ చంద్రని తీసుకున్నా, ఏబి వెంకటేశ్వరరావు తీసుకున్నా, వీళ్ళంతా కూడా ఒక ఫ్యాషన్తో వచ్చిన వ్యక్తులు. సో ఈ విధంగా వ్యవస్థలు తయారైపోయి ఇటువంటి హానెస్ట్ ఆఫీసర్లను ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంటే రేపొద్దున ఈ విధంగా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వచ్చే వాళ్ళు కూడా వెనకంజ వేయడానికి ఛాన్స్ ఉంది. రెండోది ఏంటంటే ఇంతటి నీచమైన పరిపాలన, ఇంతమైన నీచమైన వ్యవస్థలను ఎక్కడ చూడలేదు. అన్ని వ్యవస్థలని పక్కన పెట్టి సాధారణంగా ఏ గవర్నమెంట్ అని ఏం చేస్తుందమ్మా, ఇప్పుడు చూడండి పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు రాగానే శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత మంచి ఆనెస్ట్ ఆఫీసర్ అయినా ఆయన తీసుకొచ్చారు. అలాగే మంచి ఆఫీసర్లందరినీ కూడా తీసుకొచ్చి రిక్రూట్ చేశారు. సో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి భంగం వాటిల్లకుండా, అలాగే ఇటు డ్రగ్ మాఫియాని కానీ, ఇటు ల్యాండ్ మాఫియాని కానీ మొత్తం ఉక్కుపాదంతో అనిచేస్తున్నారు ఇప్పుడు ఈరోజు. సో మనకు దీనికి భిన్నంగా ఉంది ఆంధ్రాలో. సో భిన్నంగా అంటే ఇటు వాళ్ళు చేసే ల్యాండ్, శాండ్, మైనింగ్లకి, వాళ్ళు చేసే అక్రమాలకి, వాళ్ళు చేసే భూ కబ్జాలకి, వాళ్ళు చేసే ఈ ప్రతిపక్షాల మీద దాడులకి వత్తాసుగా ఉండే ఆఫీసర్లను వాళ్ళు వేసుకున్నారు. కనీసం చూశారు కూడా మీరు ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ టైంలో ఈవెన్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా చూసుంటారు. సాధారణంగా ఇది చాలా రేర్ ఫినామినా. సో సాధారణంగా ఎలక్షన్ టైంతో ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఏదో ఒకళ్ళు ఉద్రేకపడతారు, కాస్త ఏదో చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. అటువంటిది ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎంత హింస జరిగిందంటే కేవలం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే. కేవలం ఈ అవినీతి అక్రమార్క ఆఫీసర్లే, అంటే వైసీపీకి అండదండగా ఉండే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు ప్లస్ వాళ్ళకి వంతపాడే ఆఫీసర్లు, ఈ విధంగా వాళ్ళ చర్యల వలన ఇంత హింస జరిగింది, ఇంత గొడవలు జరిగినాయి, ఇంతమంది గాయాలు పాలయ్యారు, ఇంతమంది చనిపోయారు కూడా. అటువంటిది ఒక ఆనెస్ట్ ఆఫీసరు, ఒక రాష్ట్రపతి యొక్క మెడల్ పొందిన ఒక ఆఫీసరు, ఎంతో ఉన్నతమైన డీజీపీ అవ్వాల్సిన ఆఫీసరు, ఉన్న లిస్టులో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని ఈ విధంగా క్షోభ పెట్టడం, ఈ విధంగా అతన్ని బలిపశువుని చేయడం అన్నది ఇది ముమ్మాటికి కూడా క్షమించరాని నేరం. అసలు ఎవ్వరూ కూడా మొత్తం ప్రజానీకమైన కాదు, యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలి. సో అట్లీస్ట్ ఈ 13 రోజుల లోపలైనా సరే ఆయనకు ఒక సముచిత స్థానం ఇచ్చి ఆయన మళ్ళీ విధుల్లోకి తీసుకుని ఆయన ఇంటికి ఒక మర్యాదపూర్వకంగా ఆయన సాగనంపాలని చెప్పి ఈ యొక్క ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా నీచమమ్మ. ఇది ఇటువంటి వ్యక్తిత్వం, ఇటువంటి మనుషులు కూడా ఇట్లు అసలు సొసైటీలో ఉండడం చాలా చేటుకరం. ఇప్పుడు రేపొద్దున నిజంగానే ఎవరు వస్తారు చెప్పండి? ఇటువంటి వ్యవస్థ కొనసాగుతుంటే పోరా వెళ్ళి ఎవడో ఇలాంటి రౌడీలకి, కేడీల దగ్గర మనం వత్తాసు పలికే కన్నా, లేకపోతే వాడు చెప్పినట్టుగా ఈ చెడ్డ పనులు చేసే బదులు ఏదో వ్యాపారం చేసుకుందాం, లేకపోతే వేరే చదువుకుందాం అనే భావన వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడు కూడా వ్యవస్థలో మనం ఓన్లీ సినిమాలో చూసుంటాం. ఒక విక్రమార్క సినిమాలో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ కానీ, ఒక నిప్పు లాంటి నిజం సినిమాలో ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఈ విధంగా మధ్యలో చాలా సూర్య సినిమా కూడా వచ్చింది కొన్ని సినిమాలు, ఈ విధంగా వెంకటేష్ గారి సినిమా. ఓన్లీ ఏంటంటే ఆ సినిమా చూసినప్పుడే మనకి నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుంది. సో వాళ్ళు ఆ యొక్క అవినీతిని అరికట్టడం కానీ, లేకపోతే వాళ్ళు ఆ యొక్క దుర్మార్గాన్ని అరికట్టడం కానీ, లేకపోతే ఆ దుండగుల్ని శిక్షించడం కానీ, ఈ యొక్క
నర్రూప రాక్షసులను ఏ విధంగా వాళ్ళు వేటాడి వాళ్ళని శిక్షించడం అనేది చూసినప్పుడు చాలా మనకు ఆ 2.5 గంటలో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అటువంటిది ఒక లైఫ్ టైంలో ఇటువంటి ఆనెస్ట్ ఆఫీసర్లు ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొని ఎన్నో సాహసాలు చేసి ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేస్తుంటే సొసైటీకి మరి ఇటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా క్షోభ పెట్టడం, బాధ పెట్టడం, ఈ విధంగా అసలు క్యాట్ రివీల్ చేసిన తర్వాత కూడా దాన్ని కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ సర్వీస్లోకి తీసుకోమన్న తర్వాత కూడా అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంత బరితెగింపుగా ఉన్నారు చూడండి. సో నిజంగా ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి మనుషులు, ఇటువంటి అధికారం ప్రజలు ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే నిజంగానే సొసైటీకి కాదు, ఇటు రాష్ట్రానికి కాదు, అసలు జాతి మనుగడకే ఇది చాలా ఒక పెద్ద అపాయం ఇది.